దివ్యాని ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విశాల్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం వైరల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానికి గల లక్షణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్, వైరల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వైరల్ ఆర్థరైటిస్ అంటే పేరులో ఉన్నట్టే వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమించే ఒక ఆర్థరైటిస్. మిగతా ఆర్థరైటిస్లో రకరకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అని ఉంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అట్లాగే వైరల్ ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్లో అన్నిట్లోకెల్లా ఒక్కొక్క ఆర్థరైటిస్కి ఒక్కొక్క తీవ్రత, ఒక్కొక్క లక్షణాలు ఉన్నట్లే ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనేమో మీకు పెద్దవాళ్ళలో ఏజ్ రిలేటెడ్ వయసు రీత్యా ఎముకల్లో వీక్నెస్ రావటం, అరిగిపోవటం, తద్వారా కాల్షియం డిప్లీషన్ ద్వారా ఏజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్. అయితే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. శరీరంలో మీ ఇమ్యూనిటీ మీ కీళ్ళను పొరపాటున అటాక్ చేయడం ద్వారా వచ్చే ఒక డిసీజే రొమటాయిడ్ ఆర్థరైటిస్. అట్లాగే మీకు ఇంకా వేరే రకరకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. అంటే స్పాండైలో ఆర్థరైటిస్ అని, అంటే మీకు వెన్నుపూసకు వచ్చే కీళ్ళవాతం. అలా కాకుండా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని, అది కూడా మీకు ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో అలా ఇంకొక రకమైన ఆర్థరైటిసే వైరల్ ఆర్థరైటిస్. ఈ వైరల్ ఆర్థరైటిస్ ఏంటంటే యూజువల్గా ఎప్పుడో ఒకప్పుడు మీకు వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా కాంప్లికేషన్ లాగా మీకు ఒక వైరల్ ఆర్థరైటిస్ వస్తుంది. అంటే మీకు ఎప్పుడో నార్మల్గానే కామన్ కోల్డ్ రావడానికి కూడా ఒక వైరసే కారణం. ఇప్పుడు మనకు అప్పుడు కోవిడ్ వచ్చింది, అది కూడా ప్రైమరీగా జలుబు చేసే ఒక వైరస్. అట్లా రకరకాల వైరస్లు ఉన్నాయి. మీకు జలుబు చేయడానికి వచ్చిన వైరస్ వల్ల కూడా మీకు వైరల్ ఆర్థరైటిస్ రావచ్చు. కోవిడ్ లాంటి దాంట్లో కూడా వైరస్ అంటే ఆర్థరైటిస్ లక్షణాలు తక్కువ ఉన్నాయి. కాకపోతే యూజువల్గా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ సెకండరీ అటాక్ లాగా మీకు వైరల్ ఆర్థరైటిస్ వస్తుంది. ముఖ్యంగా మనం ఈ డెంగ్యూ ఫీవరు, జనరల్ వైరల్ ఫీవర్స్, చికున్ గునియా, వీటిల్లో మనం ఎక్కువగా ఈ కీళ్ళవాతం చూస్తూ ఉంటాం. ఈ వైరల్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఏ రకంగా ఆర్థరైటిస్ వచ్చినా చివరికి డ్యామేజ్ జరిగేది మీకు కీలే. సో ఒక్కొక్క కారణాన్ని బట్టి సపోజ్ మీకు గౌటి ఆర్థరైటిస్ ఉందనుకోండి, శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వటం వల్ల మన కీళ్ళలో గౌటు అంటే యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ ఉండడం ద్వారా మీకు గౌటి ఆర్థరైటిస్ ఏర్పడుతుంది. అది ప్యూర్లీ మెటబాలిక్ డిజార్డర్. అంటే మీ శరీరంలో ఒక జీవ ప్రక్రియలో తేడా జరగడం వల్ల వచ్చే ఒక ఆర్థరైటిస్ గౌటి ఆర్థరైటిస్. అది మీకు కీళ్ళలోనే డిపాజిట్ అవుతుంది. ముఖ్యంగా కాలి బొటన వేలుతో స్టార్ట్ అయ్యి మిగతా అన్ని కీళ్ళకు తర్వాత మీ తీవ్రతను బట్టి వ్యాపించవచ్చు. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్లోనేమో ఎముకల్లో జనరల్గానే ఏజ్ వల్ల డ్యామేజ్ అయ్యి అరిగిపోవడం జరుగుతుంది. అవి ముఖ్యంగా మోకాళ్ళు ఎక్కువ లార్జ్ జాయింట్స్లో కనపడుతూ ఉంటాయి. తర్వాత క్రమేపీ అన్ని కీళ్ళకు వ్యాపిస్తుంది. ఎందుకంటే ముసలితనం కానీ, ఎముకలు అరగడం కానీ, ఎముకల్లో వీక్నెస్ కానీ ఒకరోజే వచ్చేది కాదు కాబట్టి ఏజ్ వల్ల అన్ని కీళ్ళు అఫెక్ట్ అవుతాయి కాబట్టి మీకు క్రమేపీ అన్ని కీళ్ళకు వ్యాపిస్తుంది. కాకపోతే ఎక్కువ లోడ్ బేరింగ్ జాయింట్స్ అంటే బరువు అంతా మోసేది మోకాళ్ళు, హిప్ జాయింట్స్, కింద యాంకిల్ జాయింట్స్ అంటే మన కీళ్ళు కింద. సో ఈ మూడు ఎక్కువ ప్రభావం చెందితే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల. ఈ వైరల్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేటప్పటికి అసలు లోడ్ బేరింగ్ జాయింట్తో సంబంధం లేదు. మీ శరీరంలో ఏ వీక్ జాయింట్ ఉంటే అది మీ ఇమ్యూనిటీ దేన్ని త్వరగా అటాక్ చేస్తుందో దాన్ని బట్టి ఆ వైరస్ ఒక ఇంటెన్సిటీని బట్టి కొన్నిసార్లు సింపుల్ వైరల్ ఫీవర్ వస్తుంది, 1-2 రోజులు క్యాజువల్గా మీకు ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి, దాని అంతటా అదే తగ్గిపోతాయి. కానీ కొద్దిమందిలో వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరం ప్రతిఘటించే తీవ్రత కూడా అంతే రేంజ్లో ఉంటుంది. ఇంకా ఇన్వర్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఫైట్ చేసే స్ట్రెంత్ కూడా అంతే ఉంటుంది. ఈ వైరల్ ఆర్థరైటిస్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వైరసే ఒక్కొక్కసారి మన కీళ్ళలో డిపాజిట్ అయిపోతుంది. అంటే కీళ్ళలో ఉండి అక్కడి నుంచి మీకు వైరల్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అదొక రకం. 2 ప్రోటీన్ మిమిక్రింగ్ అంటారు. అంటే ఒక రకమైన ప్రోటీను కీళ్ళలో ఉండే ఒక రకమైన ప్రోటీన్, అంటే కీళ్ళ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, మన ప్రొటెక్టివ్ లేయర్. ఆ లేయర్లో ఉండే ప్రోటీను వైరస్లో ఉండే ప్రోటీన్ కూడా ఒకే రకంగా కనపడతాయి అన్నమాట. అప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ ఏం చేస్తుందంటే ఇది డిఫరెన్సియేషన్ పోల్చుకోలేదు, అండ్ 2 ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి గట్టిగా అటాక్ చేస్తుంది. ఈ అటాక్ చేసినప్పుడు వైరస్ ఎంతైతే డ్యామేజ్ అవుతుందో మన కీలు కూడా అంతే డ్యామేజ్ అవుతుంది.
ఈ కీలు డ్యామేజ్ అవ్వడానికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా చేస్తుంది, ఒకటి మీకు జాయింట్ చుట్టూ రెడ్గా వాపు వస్తుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ చేయడం, తర్వాత బాడీలో టెంపరేచర్ పెంచేస్తుంది. ఆ కీలు కూడా ఇట్లా మీరు పట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది మిగతా శరీర భాగంతో పోల్చుకుంటే. ఈ టెంపరేచర్ పెంచడము, ఆ ఇన్ఫ్లమేషన్ చేయడం ద్వారా ఆ వైరస్ని డీయాక్టివేట్ చేయాలనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్, మన రెసిస్టెన్స్ యొక్క ప్రయత్నం. ఆ ప్రాసెస్లో మన సేమ్ వైరస్ ప్రోటీను, మన జాయింట్ ప్రోటీన్ ఒకే రకంగా ఉండటం వల్ల జాయింట్ ప్రోటీన్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఈ జాయింట్ చుట్టూ ఉండే పొర మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జాయింట్ చుట్టూ ఉండే పొర డ్యామేజ్ అవుతుందో మనం ఈ కీలు కదిపినప్పుడు మీకు ఆ స్మూత్నెస్ రాదు. ఈ స్మూత్నెస్ అనేది ఏంటంటే మనకి రెండు మెషిన్ మధ్యలో ఒక లూబ్రికేషన్ లాగా, స్మూత్ ఆయిల్ లాగా డ్యామేజ్ జరగకుండా దేవుడు మనకిచ్చిన ఒక సిస్టమ్ అది. ఆ సిస్టమ్ ఈ డ్యామేజ్ అవ్వటం వల్ల రఫ్ అయిపోతుంది. ఈ రఫ్ అయిపోయిన ప్రతిసారి ఈ రుద్దుకుపోవడం ద్వారా డ్యామేజ్ కంటిన్యూ అవుతుంది. వైరస్ వచ్చి పోయినా కూడా ఈ డ్యామేజ్ ఆగదు. అందువల్ల మీకు పొద్దున నిద్ర లేవగానే ఫస్ట్ 4-5 అడుగులు వేసేదాకా భయంకరమైన పెయిన్ ఉంటుంది. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు వేసే ప్రతి అడుగు, కదిలే ప్రతి మూమెంటు మీకు అది నొప్పి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ డ్యామేజ్ జరిగింది, తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ వైరల్ ఆర్థరైటిస్ మిగతా వీటి ఆర్థరైటిస్తో కంటే కూడా దాని లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ కాలం ఉంటాయి. మీరు విచిత్రం ఏంటంటే మీరు జనరల్గా ఆర్థరైటిస్కి వాడే ఏ మందులు, పెయిన్ కిల్లర్స్ వీటికి ఎక్కువగా పనిచేయకపోవచ్చు. జనరల్గా మీరు పెయిన్ కిల్లర్స్ వేస్తారు, అనాలిసిక్స్ వేసుకుంటారు, కొన్ని ఇట్లాంటి గుజ్జు పెంచడానికి ఉపయోగపడే మందులు వీటిలో పెద్దగా ఏం ప్రభావం చూపవు. అందువల్ల అన్ని మందులు వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ క్రిపుల్డ్ అంటారు. క్రిపుల్డ్ అంటే వాళ్ళ రోజువారీ పని చేసుకోవడానికి కూడా విపరీతమైన ఇబ్బంది అయ్యేంతగా, ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మీ కీలు స్ట్రెంగ్త్ ఎంత ఉందనేది కాదు, ఈ డ్యామేజ్ వల్ల మీకు విపరీతమైన మీ పని రొటీన్ ఆగిపోతుంది. అంత తీవ్రమైన నొప్పులు ఉంటాయి. కొన్ని మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకున్న తాత్కాలికంగానే రిలీఫ్ వస్తుంది. పెయిన్ కిల్లర్ ప్రభావం 10-12 గంటలు అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ సేమ్ మొదట్లో ఎట్లయితే స్టార్టింగ్ ఉందో అంత సివియర్గా రోజు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత మీకు ఈ నొప్పుల గోళీలు ఏం పనిచేయవు ఇంకా. సో అందువల్ల మీరు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే మెడిసిన్స్ ఇవ్వాలి. ఒక స్టేజ్ దాటిన తర్వాత అలోపతిలో స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. సో ఏదైనా కూడా మీకు పెద్దగా పనిచేయవు. తర్వాత కీళ్ళ లోపల ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇలా ఎన్ని చేసినా కూడా ఆ డ్యామేజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడు దాకా వైరస్ ఏమి ఉండదు. వైరస్ అటాక్ చేసిపోతుంది, మన శరీరం దాన్ని కొంత ప్రొటెక్షన్లో భాగంగా డ్యామేజ్ జరుగుతుంది, ఆ డ్యామేజ్ కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల ఈ వైరల్ ఆర్థరైటిస్ కొద్దిమందికి కొన్ని 10 నెలలు 2-3 సంవత్సరాలు కూడా ఉంటాయి, కొద్దిమందికి అట్లాగే లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అవుతుంది. సార్, హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? హోమియోపతిలో మన ట్రీట్మెంట్ విధానము మీకు కేవలం కీళ్ళ నొప్పుల కోసమే కాకుండా మీ బాడీలో మొత్తం రోగనిరోధక వ్యవస్థ, అట్లాగే రోగనిరోధక వ్యవస్థ వల్ల జరిగే కీలు, ఈ డ్యామేజ్ మొత్తం అన్నిటిని కలిపి హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎప్పుడైతే హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తామో మీరు ఎంత త్వరగా కీలు డ్యామేజ్ అవ్వకంటే ముందు మనం రాగలిగితే మీకు రికవరీ అంత ఫాస్ట్గా, అంత కంప్లీట్గా ఉంటుంది. మీరు కొంత డ్యామేజ్ జరిగిన తర్వాత వచ్చినా మిగతా సైన్సెస్ అలోపతి కంటే వాటికంటే రోజు పెయిన్ కిల్లర్స్ చేసుకున్న దానికంటే హోమియోపతి మందుల ద్వారా కంప్లీట్ రికవర్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే జాయింట్ ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుందో 100% రికవరీ జరగకపోవచ్చు ఏ సిస్టమ్ ద్వారా మందులు ఇచ్చినాయి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ కీలు మొత్తం ఎముక రప్చర్ అయ్యే డ్యామేజ్ అయితే ఒక రకంగా అది పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరలో హోమియోపతి డాక్టర్ని సంప్రదించండి. లేదంటే ఫోన్ ద్వారా మనం కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఇస్తాం, మీకు కొరియర్ ద్వారా మందులు వస్తాయి. సో ఏదేమైనప్పటికీ హోమియోపతి వైద్య విధానంలో ఒక అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే మీకు కేవలం జాయింట్ ఒకటే కాకుండా శరీరం మొత్తాన్ని మీ బేరీజ్ వేసుకొని మీ శరీరం మొత్తం ఒక్కొక్క శరీర ప్రక్రియ ఒక్కదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. అంటే మీ కీలు ఒకటి విడిగా పనిచేయదు కదా. మీ కీలు మంచిగా పనిచేయాలంటే మీ ఓవరాల్ కాల్షియం ఎంత ఉండాలి, దాని ప్రభావం ఎంత, మీ రెసిస్టెన్స్ ఎట్లా పనిచేస్తుంది, మీ ఓవరాల్ జనరల్ ఎనర్జీ ఎట్లా ఉంది, మిగతా అసోసియేటెడ్ ఇల్నెసెస్ అంటే వేరే డిసీజెస్ ఏమున్నాయి, అట్లాగే మీ స్ట్రెస్ వల్ల శరీరం పైన ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, అట్లాగే మీ శరీరం ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ హోలిస్టిక్గా కన్సిడర్ చేసి అన్నిటికీ సూట్ అయ్యేలాగా
మీకే ఇండివిజువల్గా సూట్ అయ్యే ఒక ప్రత్యేకంగా మెడిసిన్ ఇస్తారు. అలోపతిలో ఎట్లా అంటే నొప్పులు ఉన్న వాళ్ళందరికీ నొప్పుల గోళీలు ఇచ్చేస్తారు. వైరస్ ప్రాబ్లం ఉంది కాబట్టి యాంటీవైరల్స్ ఇస్తారు. అట్లా హోమియోపతిలో అలా కాకుండా మీకోసం మీకే పనిచేసేలాగా మీ శరీర గుణగణాలను బట్టి మీ పరిస్థితిని బట్టి మీకు మాత్రమే సూట్ అయ్యేలాగా ప్రత్యేకంగా ఇండివిజువల్ టైలర్డ్ మెడిసిన్ ఇస్తారు. సో తద్వారా అప్పుడు ఏమవుతుందంటే మీకు తక్కువ టైంలో ఫాస్ట్గా మీకు పూర్తిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తిగా నార్మల్ అవుతుంది ఈ కీళ్ళ నొప్పి. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టైఫాయిడ్ కూడా వైరల్ డిసీజేనా? ఈ కాలంలోనే ఎందుకు ఎక్కువ వస్తుంది టైఫాయిడ్? టైఫాయిడ్ ఇది ఒక వైరల్ డిసీజ్ కాదు, ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది ముఖ్యంగా నీళ్ళు కలుషితం అవడం ద్వారా ఒకరికొకరికి వ్యాపించే ఒక జబ్బు అన్నమాట. వాటర్ బార్న్ డిసీజ్ అంటారు. అంటే ఈ బ్యాక్టీరియా నీళ్ళలో కలవడం, ఆ తద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం, అలా వచ్చే డిసీజే టైఫాయిడ్. టైఫాయిడ్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. సాల్మొనెల్లా టైఫాయిడ్, పారాటైఫాయిడ్ అని ఒక 4 వెరైటీస్ ఉంటాయి. తద్వారా మీకు దాని టైఫాయిడ్ జ్వరం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా మన ఇంటెస్టైన్ అంటే మన డైజెషన్ సిస్టమ్ పొట్ట పేగుల్లో డిపాజిట్ అవుతుంది. మనం తీసుకునే వాటర్ కలుషితం అవడం ద్వారా మనం తింటాము. తిన్నది అరగడం కోసం పేగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ బ్యాక్టీరియా పేగుల్లోంచి చొచ్చుకొని రక్తంలో కలిసిపోతుంది. అప్పుడు మీకు యాక్చువల్ జబ్బు లక్షణాలు వస్తాయి. అప్పుడు దాకా మీకు ఎటువంటి లక్షణం తెలియదు. మీరు మొన్న తింటే వెంటనే అవ్వదు. ఇది ఒక 4-5 రోజులు 10 రోజులు మీ బాడీ కెపాసిటీని బట్టి రెసిస్టెన్స్ని బట్టి నిదానంగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా రక్తంలో కలుస్తుందో మీకు అక్కడి నుంచి దాని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో ముఖ్యంగా మనం చూస్తే ఎవరైతే అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ తింటుంటారో, లేదు మీరు చేతులు కడుక్కోకుండా తింటుంటారు. ఈ మధ్య కాలంలో మనం పానీపూరీలని అదని ఇదని చాలామంది బయట తింటుంటారు. వాళ్ళు దాంట్లోనే చేయి పెట్టేసి అందరికి ఇస్తూ ఉంటారు. సో అందరికి వస్తుందా అంటే కొద్దిమంది ఎవరైతే కొంచెం రెసిస్టెన్స్ వీక్ ఉంటుందో వాళ్ళకి త్వరగా అటాక్ట్ అవుతుంది. కానీ ఎవరైతే ఆ పానీపూరి ఇచ్చేవాళ్ళు వాళ్ళ చేతులకి గ్లౌజ్ వేసుకున్నా ఏది వేసుకున్నా వాళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నారనే దాన్ని బట్టి మనకి టైఫాయిడ్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ. సో అందువల్ల అదొకటే కాకుండా ఇప్పుడు మంచినీళ్ళు కలుషితం అవుతుంటాయి. ఊర్లలో కానీ సిటీస్లో కూడా డ్రైనేజు మంచినీళ్ళు పక్కన వెళ్తుంటే పొరపాటున ఏదో ఒక డ్యామేజ్ జరిగినప్పుడు, రోడ్డు తవ్వకాలు జరిగినప్పుడు 2 పైపులు డ్యామేజ్ అయితే అటు నుంచి అటు నీళ్ళు కలిసిపోతాయి. ఎక్కువగా ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా మల విసర్జనలో అంటే మనం మోషన్ వెళ్ళినప్పుడు మోషన్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే డ్రైనేజ్ వాటరు మంచినీళ్ళలో కలవడము, లేదు జనాలు మోషన్కి వెళ్ళి చేయి కడుక్కునే అలవాటు ఉండదు, అట్లాగే భోజనాలు చేస్తుండడం, అట్లాగే నీళ్ళు తాగటము, అట్లాగే వంట వండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈ బేసిక్ హైజీన్ తీసుకోకపోవడం. చాలా హోటల్స్లో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనకు తెలీదు. వాళ్ళ వంట కిచెన్ చుట్టుపక్కల మీకు ఎంత క్లీన్గా ఉంటున్నారు, వాళ్ళు పరిశుభ్రత ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఈ వంటలు ఈ కూరగాయలు కానీ ఇవన్నీ కడిగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిల్లో కలుషితమైనా కూడా మీకు ఈ టైఫాయిడ్ లాంటి ఈ బ్యాక్టీరియాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. కారణం ఏదేమైనప్పటికీ నీళ్ళ ద్వారానే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. సో ఎప్పుడైతే మీకు డైజెషన్ సిస్టంలో పేగుల్లోంచి రక్తంలోకి వెళ్తుందో మీకు ఈ టైఫాయిడ్ లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా టైఫాయిడ్లో కూడా విపరీతమైన టెంపరేచర్ వస్తుంది, స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మీకు తలనొప్పి, అన్ని జ్వరాలకు ఉండే లక్షణాలు ఉండడంతో పాటు జనరల్ వీక్నెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది. దాంతోపాటు మీకు మోషన్స్ అవ్వటం కానీ లేకపోతే మోషన్స్ అవ్వకుండా కాన్స్టిపేషన్ మలబద్ధకం అవ్వటం కానీ, ముఖ్యంగా ఎక్కువ పొట్టనొప్పి రావటము, పొట్టనొప్పి తర్వాత లూజ్ మోషన్స్ అవ్వటం, ఇట్లాంటి టైఫాయిడ్లో చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో టైఫాయిడ్ ఉందా లేదా కనుక్కోవడానికి టెస్టెస్ ఉంటాయా? టైఫాయిడ్ ఉందని నిర్ధారించుకోవడానికి విడాల్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. బ్లడ్లో మీకు ఈ బ్యాక్టీరియా లోడ్ ఎంత ఉందనే టెస్ట్ చేస్తారు. అట్లాగే
మీ మోషన్ టెస్ట్, కల్చర్ టెస్ట్ చేస్తారు. వీటి ద్వారా మీకు టైఫాయిడ్ ఎట్లాంటి టైఫాయిడ్ ఉంది, టైఫాయిడ్లో ఇందాక చెప్పినట్టు ఒక 4 రకాలు ఉన్నాయి. ఎటువంటి టైఫాయిడ్ ఉంది దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా మనం ఫస్ట్ వ్యాధి నిర్ధారించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోండి. మీ సొంత వైద్యం అసలే చేయకూడదు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన మెడిసిన్ ఇవ్వటం జరగదు. మీ స్ట్రెంగ్త్ని బట్టి, మీ బ్యాక్టీరియల్ లోడ్ని బట్టి మీకు ఇచ్చే మెడిసిన్ మార్చాల్సి ఉంటుంది. సో టైఫాయిడ్కి వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే కోవిడ్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ వేశారు కదా, అలా వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా టైఫాయిడ్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ వైరల్ డిసీజెస్లో పనిచేసినంత ఎక్కువగా టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ప్రాక్టికల్గా పనిచేయట్లేదు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకోవడం పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. దానికంటే మెయిన్ మీరు క్లీన్గా, హైజీన్గా ఉండటం, తినే వాటర్ బేసిక్గా చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు వ్యాక్సిన్ వేసుకునే దానికంటే ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? టైఫాయిడ్ వచ్చినప్పుడు అని కాదు, ఏ జనరల్గా సిక్ వచ్చినా మీరు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఈజీగా అరిగేటివి తీసుకోవాలి. శరీరానికి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోకపోవటం, ఎక్కువ మసాలాలు, ఎక్కువ నాన్ వెజ్, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోకుండా ఈజీగా అరిగే ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మీ సిస్టమ్ త్వరగా అరుగుతుంది. ప్రత్యేకించి టైఫాయిడ్లో మీ డైజెషన్, జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే బ్యాక్టీరియా అక్కడి నుంచే మిగతా శరీరానికి అంతా అవుతుంది కాబట్టి ఎక్కువ మీ జీర్ణ వ్యవస్థలోనే, పేగుల్లోనే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మీ జీర్ణ వ్యవస్థ ఆల్రెడీ వీక్ ఉంటుంది. సో టైఫాయిడ్ ఫీవర్ వచ్చి పోయిన తర్వాత కూడా చాలా కాలం వరకు మీరు ఈజీగా అరిగే తినడమే మంచిది. చాలామంది ఏం చేస్తారంటే జ్వరం ఉన్న ఒక 5-6 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా బయట తినటము, యథావిధిగా ఏది దొరుకుతుంది తినటము, నాన్ వెజ్లు తినటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయకుండా మీరు ఈజీగా అరిగేటివి తీసుకోండి. ఆల్కహాల్ అలవాటు ఉండే వాళ్ళు కూడా ఈ టైఫాయిడ్లు ఇటువంటి వచ్చిన తర్వాత అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. డాక్టర్గా ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్తాము. ప్రత్యేకించి ఇది వచ్చిన తర్వాత మీరు ఆల్కహాల్ ఇటువంటివి తీసుకుంటే మీకు ఈ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే క్రమేపీ ఏమవుతుందంటే వీళ్ళకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాగా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ని టైఫాయిడ్ అటాక్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ వీక్ ఉన్న సిస్టమ్కి మీరు ఇంకా లోడ్ చేసినప్పుడు మీకు డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్, ఎసిడిటీ రావటం, పొట్ట నొప్పి రావటం, గ్యాస్ ప్రాబ్లం రావటం, ఊరికనే మోషన్స్ రావటం, ఇది నార్మల్గా తిన్నా కూడా మోషన్స్ అవ్వటం, కొద్దిమందిలో విపరీతమైన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావటం, సో తద్వారా మీకు రకరకాల ఫైల్స్ లాంటి, ఫీజర్స్ లాంటి ప్రాబ్లం రావటం, ఇటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూసారు కదండి ఈరోజు కార్యక్రమంలో వైరల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానికి గల సిమ్టమ్స్ ఏంటి, మరియు టైఫాయిడ్ అంటే ఏంటి, దానికి వచ్చే సిమ్టమ్స్ ఏంటో ఎన్నో వివరాలు తెలుసుకున్నారు కదండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నానండి మీ దివ్యాని టీవీ.